Book of Revelation, chapter 22, verse 1. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. Then the angel showed me the river of the water of life, as clear as crystal, flowing from the throne of God and the Lamb, down middle of the great street of the city. On each side of the river stood the tree of life, bearing 12 crops of fruit, yielding its fruit every month, and the leaves of the tree are for the healing of the nations. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. So here the angel showed the river of the water of life. ఇక్కడ జీవ జల నదిని దేవదూత యోహానుకు చూపిస్తా ఉన్నాడు. So this river is unlike any on the earth because there is no hydrological cycle exist. పరలోకంలో నీళ్లు ఏ విధంగా ఆవిరైతాయి, మళ్ళీ వర్షం పడుతుంది, అట్లాంటి ప్రక్రియ లేనప్పటికీ అక్కడ జీవజల నది ఉంది. అయితే భూమి మీద ఉన్న నదులతో వ్యత్యాసం కలిగి ఉంది. So water of life symbolizes the continual flow of eternal life from the God's throne. ఈ జీవజల నది నుంచి జీవజలము దేవుని సింహాసనం నుంచి పరలోక వాసులకు ప్రవహిస్తా ఉంది. So it says the river of the water of life, as clear as crystal, flowing from the throne of God and of the Lamb. స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది అని ఉంది ఇక్కడ. So it is flowing from the throne of God and of the Lamb. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుచుండెను. So this river of the water symbolizes the continual flow of eternal life. ఈ నది మనకేం గుర్తు చేస్తా ఉందంటే దేవుని జీవము అంటే నిత్యము ప్రవహిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So again it says, on each side of the river stood the tree of life, bearing 12 crops of the fruit. ఇక్కడ జీవ వృక్షం ఉంది. ఆ జీవ వృక్షము ఫలించుచు 12 కాపులు కాయిచుండెను. So tree of life is like the tree of life in the garden of Eden. ఏదెను తోటలో మనము జీవ వృక్షాన్ని చూస్తున్నాం కదా, అదే జీవ వృక్షము ఇక్కడ ఉంటుంది. So this tree of life symbolizes the both eternal life and the continual blessings. అయితే ఇది నిత్య జీవమును లేకపోతే నిరంతర ఆశీర్వాదమును ఈ జీవ వృక్షం మనకు చూపిస్తా ఉంది. And here we can read very carefully, it bearing the 12 crops of fruit. ఇక్కడ 12 కాపులు కాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. And it says, yielding its fruit every month, and the leaves of the tree are for the healing of the nations. అది నెలకు ఫలిస్తా ఉంది, నెలకు ఫలములు ఇస్తా ఉంది. అంతేకాకుండా దాని ఆకులు కూడా జనాలను స్వస్థపరుస్తున్నాయి. So this verse indicates the tree of life bears the 12 fruits. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఈ ఒకే వృక్షానికి 12 రకాల పండ్లు 12 నెలలు పండుతా ఉన్నాయి. And one of each month, and this symbolizes the abundant variety in heaven. దీని ద్వారా మనకు ఏం అర్థమవుతుందంటే పరలోకంలో సమృద్ధి అయిన రకరకాలైన పండ్లు మనకు ఆహారంకు ఉంటాయి. And here the word says the tree for the healing of the nations. అయితే ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. So we already know that there is no sickness in the new heaven and new earth, and this healing indicates it is a full and satisfying. అయితే ఈ పరలోకంలో లేకపోతే నూతన యెరూషలేములో వ్యాధి ఉండదు, దుఃఖం ఉండదు అని మనము ముందటి అధ్యాయంలో నేర్చుకున్నాము. అయితే ఈ జీవ వృక్షము యొక్క ఆకులు స్వస్థతకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే వాళ్ళకు దేవుడు నిత్యము
సుసంపన్నము చేసి పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళ జీవితము సుసంపన్నమైతా ఉంది. And we already knows that when Adam and Eve sinned against God, the God forbidden to eat from the tree of life. ఆదామవ్వలు పాపంలో పడ్డప్పుడు ఏదైనా తోటలో వీళ్ళు జీవవృక్ష ఫలమును సమీపించకుండా దేవుడు వాళ్ళకు అక్కడికి వెళ్ళకుండా నిరోధించినాడు. Because they could not have eternal life as long as their sins are not forgiven. వాళ్ళ పాపములు క్షమించబడే వరకు వాళ్ళకు నిత్య జీవము వాళ్ళకు సమీపంలో ఉండదు. But because the God has forgiven our sins, and in eternity, in eternal life, we are going to eat from the fruit or from the tree of life. మనకు పాప క్షమాపణ కలిగింది కాబట్టి మనము నిత్యత్వంలో ఈ జీవవృక్ష ఫలములు మనము భుజిస్తాం. There will be no evil and no sin in that city of New Jerusalem, and that is why we will be able to eat from the tree of life freely. ఆ నూతన యెరూషలేములో పాపం ఉండదు, పాపమునకు మన మీద అధికారం ఉండదు. కాబట్టి మనం పాపము లేని వారమై ఆ జీవవృక్ష ఫలమును మనం చేరగలుగుతాం. Ezekiel chapter 47 verse 12 it says, యెహెజ్కేలు గ్రంథము 47 Ezekiel chapter 47 verse 12. యెహెజ్కేలు గ్రంథము 47:12. Fruit trees of all kinds will grow on both banks of the river. Their leaves will not wither, nor will their fruit fail. Every month they will bear, because the water from the sanctuary flows to them. Their fruits will serve for food, and their leaves for healing. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. So our question is, why would the nation need to be healed if all evil has gone? ఇక్కడ నూతన యెరూషలేములో చెడు ఉండదు, రోగం ఉండదు. అయితే ఇక్కడ ఈ జనములకు స్వస్థత ఎందుకు అవసరం? So it is not stating that the people will ill in the new earth and new heaven. అంటే నూతన యెరూషలేములో కూడా జనాలు అస్వస్థత కలిగి ఉంటారని కాదు. So this water of life produces the health and strength wherever it goes, as per the book of Ezekiel. దీని అర్థం ఏంటంటే ఈ నది యొక్క నీరు ఎక్కడెక్కడ ప్రవహిస్తుంటదో అక్కడ ఆరోగ్యము సమృద్ధిగా ఉంటది అని అర్థం. Verse 3. 3వ వచనం. No longer will there be any curse. The throne of God and of the Lamb will be in the city, and his servants will serve him. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. So the curse on human and on the earth as a result of the Adam's and Eve sin. ఈ భూమి లేకపోతే మనుష్యులు ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి శాపగ్రస్తులైనారు. And now there is no more curse. అయితే ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదని చెప్తున్నాడు. Because everything will be over, totally finished. అంటే శాపగ్రస్తమైనది అంతయు దేవుడు తీసివేసి ఉన్నాడు. So God will never have to judge again the sin in the new earth and the new heaven. నూతన ఆకాశము నూతన భూమి కింద మరి ఒకసారి దేవుడు పాపమునకు తీర్పు తీర్చాల్సిన అవసరం రాదు. So when you read this verse, you will remember the Zechariah chapter 14 verse 11. ఈ వచనము చదువుతుంటే జకర్యా 14:7 గుర్తుకొస్తుంది. And man shall dwell in it, and there shall be no more utter destructions, but Jerusalem shall be safely inhabited. జకర్యా 14:11 పట్టణము ఎత్తుగా
కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపం ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసింతురు. So this is the fulfillment of the prophecy of Zechariah. ఇది జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము యొక్క నెరవేర్పు. No longer there will be a curse, any curse. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. And they said the throne of God and of the Lamb will be in the city, and his servants will serve him. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుదురు. So we will going to be serving the Lord in a new earth. మనము ఆ నూతన ఆకాశము, నూతన భూమిలో, నూతన యెరూషలేములో మన ప్రభువును సేవించే వారంగా ఉంటాం. Verse 4. 4వ వచనం. They will see his face, and his name will be on their foreheads. ఆయన ముఖ దర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నొసల యందుండును. So no one will, no one will stop us to see the glory of God in the new earth. మనము ఆ నూతన యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన ముఖ దర్శనము చేయటము ఎవరును ఆపలేరు. Here it says they will see his face, and his name will be on their forehead. ఆయన ముఖ దర్శనము చేయించుందురు, ఆయన నామము వారి నొసల యందుండును. So as long as you are in the unglorified body, you will not able to see the glory of God face to face. మనము ఈ బలహీనమైన శరీరము లేకపోతే ఘనహీనమైన శరీరము అంటారు కదా, మహిమ లేని ఈ శరీరంలో ఉంటే మనం దేవుణ్ణి చూడలేము, ఆయన ముఖాన్ని మనం చూడలేము. Exodus chapter 33 verse 20 to 23. నిర్గమకాండము 32వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదివితే It says, then he took the calf which they had made, burned in the fire, and ground to powder, and scattered on the water, and made the children of Israel drink. And Moses said to Aaron, what did these people do to you, that you have brought great sin upon them? So Aaron said, do not let the anger of my Lord become hot. You know the people, that they are on evil. For they said to me, make us gods that shall go before us. This Moses, the man who brought us out of the land of Egypt, we do not know what has become of him. ఇక్కడ నిర్గమకాండము 32, 20 నుంచి 23 వరకు చూస్తే, అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి వేసి నీళ్లతో చల్లి ఇశ్రాయేలీయుల మీద దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏం చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. And Exodus chapter 33 verse 20. నిర్గమకాండము 33:20. But he said, you cannot see my face, for no one may see me and live. 20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. So as per the Exodus chapter 33 verse 20, it says, no one will see the God's face and live as long as you are on this unglorified body. ఈ నిర్గమకాండము 33:20 వచనం ప్రకారము దేవుని ముఖమును మనము ఇట్లాంటి శరీరాలతో చూస్తే బ్రతకలేము. But here in New Heaven, because we are in the glorified body, we are going to see his face every day, every moment in our life. మనం మహిమగల శరీరాలతో నూతన యెరూషలేములో ప్రవేశిస్తాము కాబట్టి మనం దేవుని ముఖ దర్శనము ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. So we can look on God's face any moments, because we are holy in the new earth. మనం పరిశుద్ధులమై ఉంటాము, మనము ఆయనను ఎప్పుడైనా చూడడానికి అర్హత కలిగిన వారం. And also it says his name will be on their foreheads. ఆయన నామము వారి నొసల యందుండును. So that indicates that we belongs to the God's possession. మనము దేవునికి చెందిన వారము అని అది ఆయన నామము మనకు తెలియజేస్తుంది. Verse 5. 5వ వచనం. There will be no more night. They will not need the light of lamp or the light of the sun,
For the Lord God will give them a light, and they will reign forever and ever. రాత్రి ఇక నిన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. So in the new earth there is no more light required. ఈ నూతన భూమి మీద మనకు కాంతి అవసరం లేదు. And there is no more night. అంటే అక్కడ రాత్రి ఉండదు కాబట్టి. Because we are going to see the glory of God reflecting from the crystal and the gold. అయితే అక్కడున్న బంగారము, ఆ స్ఫటికమును పోలిన విషయాలు అవన్నీ ఉంటాయి కాబట్టి దేవుని కాంతి వాటి మీద పడి అక్కడ ఉన్న ఆ పట్టణం అంతా దేవుని కాంతితో నిండి ఉంటుంది. So there is no more sun and moon for us in the new earth. ఆ నూతన భూమి మీద మనకు సూర్యుడు చంద్రుడు అక్కరకు రారు. So but it says they will reign forever and ever. అక్కడ మనము వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అని ఉంది. So we are going to reign with the Lord Jesus Christ, and we are going to be more than servants, in other words, in the new earth. అంటే ఆ నూతన భూమి మీద నూతన రాజ్యంలో మనము దేవుని సేవించడము అంటే సేవకులం అన్నట్టు కాదు, అంతకంటే ఎక్కువగా అంటే ఆయన సింహాసనం పైన మనం కూర్చుంటాము, ఆయనతో పాటు రాజ్యము చేస్తాం. Eternally we are going to reign with him. నిత్యత్వము వరకు యుగ యుగములు రాజ్యం చేయుదురు అనండి. Verse 6. 6వ వచనం. The angel said to me, these words are trustworthy and true. The Lord, the God of the spirits of the prophets, sent his angel to show his servants the things that must soon take place. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. So here the angel said to John. ఇక్కడ దేవదూత యోహానుతో ఏం చెప్తున్నాడంటే, so we already see the words. These words are trustworthy and true. ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. And the Lord, the God of the spirit of the prophets, sent his angel to show his servant the things that must soon take place. ఆ ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై. So entire revelation that God has revealed to John. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న అన్ని ప్రత్యక్షతలను యోహానుకు దేవదూత చూపించి ఉంటున్నాడు. So things that must soon take place. అంటే ఏ విషయాలైతే త్వరలో సంభవింపనయ్యున్నాయో అట్లాంటి విషయాలన్నీ యోహానుకు చూపించి ఉంటున్నాడు. So now the angel is relating the things what the John has already seen and is going to show him what actually is supposed to take place very soon. అయితే ఏ విషయాలైతే త్వరగా సంభవించనై ఉన్నాయో ఆ విషయాలను యోహానుకు చూపుతూ వాటి అర్థం చెప్తా ఉన్నాడు. And verse 7. 7వ వచనం. Behold, I am coming soon. Blessed is he who keeps the words of the prophecy in this book. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. So I am coming soon. Behold. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. So Jesus' return is imminent. We have to be get ready and prepared. ఆయన రాకడ ఆసన్నమై ఉన్నది కాబట్టి మనము సిద్ధపడి ఉండాలా. So blessed is the one who keeps the words of the prophecy in this book. ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. So that means from the chapter 4 until the chapter 22 verse 7 we have seen the words of prophecy. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము నుంచి 22వ అధ్యాయము 7వ వచనం వరకు ప్రవచన వాక్యములు, ఈ ప్రవచన వాక్యములు ఇక్కడికి ముగుస్తున్నాయి. So this is the end of the prophecy. దీనితో ప్రవచన వాక్యములు ముగుస్తా ఉన్నాయి. And verse 8. 8వ వచనంలో, I John am the one who heard and saw these things, and when I had heard and seen them, I fell down to worship at the feet of the angel who had been showing them to me. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. So here is John is
giving the evidences or confirming that he saw and he heard. ఇక్కడ యోహానను ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అంటే నేను ఈ సంగతులను చూశాను, ఈ సంగతులను విన్నాను అని రూఢిపరుస్తా ఉన్నాడు. So this is the first time that John is speaking. ఇక్కడ మొదటిసారిగా యోహాను తన నోటితో పలుకుతా ఉన్నాడు. Yeah, from the chapter 1 until the chapter 22 verse 7, he did not speak any word. He just heard and he has followed the angel's instruction and the God's instruction. ఇప్పటిదాకా మొదటి అధ్యాయం నుంచి ఇప్పటిదాకా కూడా యోహాను దూత చెప్పిన మాటలు వింటున్నాడే గాని తన నోట నుంచి ఏం మాట్లాడలేదు. మొదటి అధ్యాయం తర్వాత ఈ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. So now he resumes speaking what all he heard and what all he seen. అయితే ఆయన ఏమి విన్నాడో ఏమి చూచినాడో ఇక్కడ దాన్ని చెప్తా ఉన్నాడు. So he is confirming the truth of the revelation. అయితే ప్రకటన గ్రంథములో ఉన్న దేవుని సత్యాలను ఆయన ధృవీకరిస్తున్నాడు. So whatever he has seen with the eyewitnesses and testimonies and everything, reliable witnesses, he is speaking. అయితే ఆయన కంటితో చూసినవి, ఆయన చెవితో వినినవి, ఇవి నిజము, ఇవి సత్యము, ఇవి నమ్మకమైనవి అని ఆయన ధృవీకరిస్తున్నారు. So this is the one who heard and saw these, and when I had heard and seen them, I fell down to worship at the feet of the angel. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దేవదూత అంటే నేను విని చూచినప్పుడు. So when the John wrote this revelation, he has seen and believed, and he wrote this book of Revelation. అయితే యోహాను ఆయన సంగతులను చూచి విని దాని తర్వాతనే రాసి ఉన్నాడు. And from the day one of the Facebook Live, we are hearing the book of Revelation, and we also see from the Word of God. And the question is, do you believe in the Word of God? మనము ఈ ఫేస్బుక్ లైవ్ లో లేకపోతే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పటి నుంచి కూడా దేవుని కార్యములను మనము వింటా ఉన్నాము, చూస్తున్నాము. అయితే మనము నమ్ముతున్నామా? So how far you have been listening and hearing and believing in the Word of God? మనము ఎంత మట్టుకు దేవుని వాక్యం వింటా ఉన్నాము, ఎంత మట్టుకు నమ్ముతున్నాము అందులోంచి, లేకపోతే ఆ విన్న దాంట్లో ఎంత మట్టుకు మనము విశ్వాసం ఉంచుతున్నాము. So here he said, I fell down to worship at the feet of the angel. అయితే ఆ యోహాను దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. Verse 9. 9వ వచనం. But he said to me, do not do it. I am a fellow servant with you and with your brothers and the prophets and all who keep the words of this book. Worship God. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోను సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పెను. So as per the Exodus chapter 20 verse 3, it says, you shall have no other gods before me. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం ప్రకారము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. And Matthew chapter 22 verse 37, మత్తయి 22:37లో said, Jesus said to him, you shall love the Lord your God with all your heart, with all your soul and with all your mind. మత్తయి 22:37లో అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. So at the end of the Bible, ఈ బైబిల్ మనము చదువుతూ చివరికి వచ్చి ఉన్నాము. the truth is reiterating. అంటే దేవుని సత్యము మళ్ళీ మళ్ళీ మనకు దేవుడు వినిపిస్తా ఉన్నాడు. So let us not have any other gods before a real God. మనకున్న ఆ నిజమైన దేవుడు, ఆ సత్యవంతుడు కాకుండా మనకి ఇంకొక దేవుడు ఉండకూడదు. So when John fell down to worship angel, they said, do not do it, you have to worship God alone. అయితే దేవదూత ఎదుట ఈ యోహాను సాగిల పడినప్పుడు దేవదూత వద్దు సుమి అని చెప్తా ఉన్నాడు. So the main focus, the main instruction, major emphasis in the book of Revelation is worship God. ఈ ప్రకటన గ్రంథములో అన్నిటికంటే ముఖ్యమైన విషయము, ఏ విషయం అయితే
మనము తరచుగా చూస్తామో నిత్యము జరగనై ఉన్నదో ఆ విషయం ఏంటంటే ఆరాధన. Verse 10. 10వ వచనం. Then he told me, do not seal up the words of the prophecy of this book, because the time is near. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. So here the word is explaining to John that we should not seal up the words of the prophecy of this book. ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయొద్దు అని దేవదూత యోహానుతో చెప్తా ఉన్నాడు. So here he is giving the reason why we should not seal up the words of the prophecy. ఎందుకు ముద్ర వేయవలదు అని అంటే దానికి కారణం కూడా చెప్తా ఉన్నాడు. He said because the time is near. ఎందుకంటే కాలము సమీపమై ఉన్నది. So during the Daniel's time, in if you read chapter 8 verse 26, దానియేలు గ్రంథంలో కూడా ఈ విషయం రాయబడింది. దానియేలు 8వ అధ్యాయము 26వ వచనం. and the vision of the evenings and the mornings which was told is true, therefore seal up the vision for too many days. ఇక్కడ ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. So previous prophecies were sealed up during the time of Daniel. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములు రాయబడి ముద్రించబడి ఉన్నాయి. And these prophecies are to be proclaimed so that people will show the obedience to God and they worship him. అయితే ఈ ప్రవచన వాక్యాలు ప్రకటింపబడవలసి ఉంది, ఎందుకంటే మనుష్యులు విని ఇవి త్వరగా జరగని ఉన్నాయి కాబట్టి సిద్ధపడాలి. So instead of sealing up, the angel is telling John that do not seal up the words of this prophecy. దానియేలునేమో ముద్రించమన్నాడు, ఇక్కడేనేమో ముద్రించవలదు అంటున్నాడు. He is telling them do not, means it is a command, do not seal up. So that means you have to keep open this book of prophecy. ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అనంటే ఈ గ్రంథములో ఉన్న వాక్యము అందరికి అందుబాటులో ఉండాలని. The reason of keeping open the book is to read and to understand. ఎందుకంటే ప్రజలు ఈ ప్రవచన వాక్యములను వినాలా, వాళ్ళు గ్రహించాలా, వాళ్ళ జీవితంలో అన్వయించుకోవాలా. So Daniel's message was sealed because it was not the message of Daniel's time. దానియేలు గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు ఆ కాలమునకు సరిపోయినవి కావు కాబట్టి అవి ముద్రించమన్నాడు. But the book of Revelation was the message for the John's time and is relevant to us. అయితే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ ప్రవచన వాక్యములు యోహాను ఉన్న ఆ సమయానికి ఇప్పుడున్న మన సమయానికి కూడా సరి అయినవి. So we must read the book of Revelation and hear its message and prepare for God's coming. అందుకే మనము ప్రకటన గ్రంథమును చదవాలా, వినాలా, గ్రహించాలా, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలా. So we always, from the beginning of this chapter 1, we are requesting or encouraging all people to read the book of Revelation. మొదటి అధ్యాయము మనం ఆరంభించినప్పటి నుంచి ప్రకటన గ్రంథం అంతా ఒకసారి చదవాలి అని అందరిని మేము ప్రోత్సహిస్తా ఉన్నాం. So we encourage everyone to read and hear and understand the book of Revelation. ఈ ప్రకటన గ్రంథము వాక్యములను వినాలా, గ్రహించాలా, అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. So that is why even if you look at the multimedia in these days, there are so many people are talking about the book of Revelation and the end times. అందుకనే దేవుడు అనేకులను ప్రేరేపించి ఫేస్బుక్ లో లేకపోతే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా గానీ అంత్య దినములను గురించి దేవుడు ప్రకటన గ్రంథ ధ్యానాలను గురించి చెప్పమని అనేకులను ప్రోత్సహిస్తా ఉన్నాడు. This verse is emphasizing that we individually have to read and understand the book of prophecy. అందుకే ఈ 10వ వచనంలో దేవుడు ఈ ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, మీరందరూ వినాలా, దాని లేకపోతే చదవాలా, గ్రహించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. But in these days most of the people are calling the speakers who can make them to understand the book of Revelation. అందుకనే చాలా మంది వాళ్ళకు అర్థం కాకపోతే, చేత కాకపోతే
బాగా తెలిసిన వాళ్ళని పిలిచి వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు. Most of the people does not understand the English. That is why they're calling their own language speakers, enabling them to understand and ask them to. They're asking the help from him to make them to understand the book of Revelation. చాలా మందికి ఇంగ్లీష్ రాదు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎక్కువగా ఇంగ్లీష్ లో ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఏ భాష వచ్చో ఆ భాషలో ప్రకటన గ్రంథ ధ్యానాలు జనాలు వినడానికి ఇష్టపడతా So ఉన్నారు. in their own native languages, they are calling the good speaker who can speak on the book of Revelation, and they are trying to understand. మనుష్యులు ఈ అంత్య దినములో ఈ ప్రకటన గ్రంథమును ధ్యానించడానికి అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయాసపడతా ఉన్నారు. వాళ్ళ సొంత భాషలలో కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళ మాతృభాషలో కూడా దేవుని దాసులను వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు దేవుని వాక్యం వింటా ఉన్నారు. So we request everyone who are watching tonight, make sure that you should read the book of Revelation, hear it and understand this book of prophecy. అయితే ఎవరెవరైతే మా ఫేస్బుక్ లైవ్ వింటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము ప్రోత్సహిస్తున్నాము. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగా ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం బాగా చదవండి. వచనం వెంబడి వచనం ప్రతి మాటకు అర్థం తెలుసుకోండి. So we are going to come back again on the live with different native languages very soon. ఇంకా వేరే భాషల్లో కూడా మేము ఫేస్బుక్ లైవ్ లో ప్రకటన గ్రంథంను బోధించాలనుకుంటున్నాం. Verse 11. 11వ వచనం. Let him who does wrong continue to do wrong. Let him who is vile continue to be vile. Let him who does right continue to right. Let him who is holy continue to be holy. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. So those who reject God's warnings will fix their eternity in the eternal fire. ఎవరైతే దేవుడు ఇచ్చిన హెచ్చరికలను లెక్క చేయరో వాళ్ళు నిత్యత్వంలో నరకంలో ఉంటారు. And in the hell they will retain their vile, their evil and their future. అయితే వాళ్ళ నిత్యత్వము వాళ్ళ చెడుగు వాళ్ళ పాపమును అంతా కూడా ఆ నిత్యత్వంలో కూడా నరకంలో అనుభవిస్తూ ఉంటారు. But only the perfect righteous people and the holiness we can see in the new heaven and new earth. అయితే ఈ నూతన ఆకాశం నూతన భూమిలో నీతి న్యాయము పరిశుద్ధత నివసిస్తది. So here it says let him do whatever he does, but at the end it says let him who is holy continue to be holy. ఎవరు అన్యాయం చేస్తున్నారో ఎవరు అపవిత్రులై ఉన్నారో వాళ్ళు అట్లనే ఉండని, కానీ నీతిమంతుడు పరిశుద్ధుడు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగానే ఉండనిమ్మంటున్నాడు. Verse 12. 12వ వచనం. Behold, I am coming soon, my reward is with me, and I will give to everyone according to what he has done. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Again, it's the word is again I am coming. Behold, I am coming soon. His coming is very imminent, my dear brothers and sisters who are watching over the online. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటే ఆయన రాకడ ఆసన్నమై ఉంది. ఆయన తప్పక వస్తాడు. So this is an immense is the issue, I can say. అయితే ఇది తప్పకుండా జరిగే విషయం. And he said that he's going to give us the reward, and I will give it to everyone according to what he has done. ప్రతి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Only those works that survive the God's testing fire will have the eternal reward. దేవుడు పరీక్షించే ఆ అగ్నిలో ఏ క్రియలైతే నిలుస్తాయో వాటికే దేవుడు బహుమానం ఇస్తాడు. So you feel that you are doing great things for the Lord and it does not approve by the Lord, you are doing something wrong. మనము చేసే కొన్ని విషయాలు అవి చాలా మంచిగా ఉన్నప్పటికీ అవి దేవుని దృష్టికి అంగీకారం కాకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళమైతాం. So do not copy and paste your work. అయితే మనం వేరేళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేయకూడదు. Most of the people are repeating the things what other people are doing. ఎవరన్నా ఏమన్నా చేస్తే నేను కూడా అదే చేయాలా అని వేరే వాళ్ళని చూసి అట్లనే చేస్తుంటారు. But God is going to judge individual work.
అయితే మనము దేవుడు మనకేం అప్పచెప్పిండో మనం చేయాలి, అప్పుడే దేవుడు మనకు న్యాయం చేస్తాడు. Only those works survive the God's judgment or God's testing fire will worthy of receiving the reward. దేవుడు ఆ న్యాయపు తీర్పు తీర్చినప్పుడు ఏ విషయాలైతే దేవునికి అంగీకారంగా ఉంటాయో, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేస్తేనే మనకు జీతం వస్తుంది. So at least from today, pray and ask the Lord what you should do it, and then continue to do the work of the Lord as He leads you and guides you. ఈ రోజు నుంచి అయినా ప్రార్థనలో గడిపి దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ప్రకారము నీకు ఏ పనిని అప్పచెప్తే ఆ పని చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. Don't do the things what others are doing. వేరే వాళ్ళు చేసే పనిని మనం చేస్తే మనకు జీతం రాదు. Verse 13. 13వ వచనం. I am the Alpha and the Omega, the first and the last, the beginning and the end. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. So it's a God's character. We all know about this. ఇది దేవుని గుణగణాలను చూపిస్తోంది. Verse 14. 14వ వచనం. Blessed are those who wash the robes, that they may have the right of the tree of the life and may go through the gates into the city. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. So here again symbolizes the God's forgiveness of our sins. ఇక్కడ వస్త్రములను ఉదుక్కొని వాడు అనంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పాప క్షమాపణను గుర్తు చేస్తా ఉంది. Cleansed by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రక్తములో మనకు పరిశుద్ధత, పాపములకు విమోచన కలిగి ఉన్నది. Verse 14. 14వ వచనం. Blessed are those who wash the robes, that they may have the right to the tree of life, and they may go through the gates into the city. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. So we will have the right to the tree of life in the eternity. మనకు నిత్యత్వంలో ఈ జీవ వృక్ష ఫలమునకు హక్కు గలవారమైతాం. And verse 15. 13వ వచనం. Outside are the dogs, those who practice magic arts, the sexually immoral, and the murderers, and the idolaters, and everyone who loves and practices falsehood. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెల్పట నుండును. So here the word used dogs. ఇక్కడ కుక్కలని ఎందుకు చెప్పినాడు? So very disgusting creatures in the New Testament. ఈ కుక్కలు నీచమైన జీవులుగా పరిగణించబడ్డాయి. So anyone of having the low moral characters, they will be treated as a dog. ఎవరికైనా గాని నైతిక విలువలు లేని వాళ్ళుగా ఉంటే వాళ్ళని దేవుడు కుక్కల కింద లెక్క చేస్తాడు. So minimum moral character every believer should have it. ప్రతి క్రైస్తవ విశ్వాసికి నైతిక విలువలు అనేవి ఉండాలి. So if you don't have moral character, that means it says the dogs. అయితే నైతిక విలువలు లేని వారంగా మనం ఉంటే దేవుడు మనని కుక్కల కింద జత చేస్తాడు. So unfaithful leaders and homosexual prostitutes are among those who received such designation. ఎవరినైతే దేవుడు కుక్కలనుగా పిలుస్తాడో వాళ్ళ జాబితాలో నమ్మక ద్రోహులైన నాయకులు, సంఘంలో నమ్మక ద్రోహులైన నాయకులు, లేకపోతే స్వలింగ సంపర్కులు, లేకపోతే వేశ్యలు, వ్యభిచారులు, ఇట్లాంటి వాళ్ళను దేవుడు కుక్కలతో సమానంగా చూస్తాడు. Verse 16. 16వ వచనం. I, Jesus, have sent my angel to give you this testimony of the churches. I am the root and the offspring of David and the bright morning star. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. So God, the Lord Jesus Christ, is the source, root of the offspring of David. ఈయన దావీదు వేరు చిగురును అంటా ఉన్నాడు. So he is talking about his line of descendants. అంటే ఆయన ఎవరి కుమారుడు, ఎవరి వంశావళి అన్నది చూపిస్తా So he is ఉన్నాడు. also an offspring of David.
ఇక్కడ నేను దావీదు చిగురును అంతేకాకుండా సంతానమును అంటున్నాడు. So this talks about the Jesus Christ deity. అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువు దేవత్వము గల దేవుడు అని తెలియజేస్తా ఉంది. So what a powerful testimony of our Lord Jesus Christ as the God man. ఎంత ప్రభావితమైన శక్తివంతమైన ఆయన గుణగణము లేకపోతే ఆయన నామము చూడండి. ఆయన దేవత్వము కలిగిన మనుష్యుడుగా ఇక్కడ బయలుపరుచుకుంటా ఉన్నాడు. And Jesus Christ is the bright morning star. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాడు. So bright morning star announces the beginning of the day. ప్రకాశమైన వేకువ చుక్క తెల్లవారుజామును ప్రకటిస్తుంది. So Jesus comes and he will be the brightest stars where the darkness will shatter and there will be a glory will fall into the new city and will have the light. ఈ ప్రకాశమానమైన ఈ వేకువ చుక్క ఏ విధంగా అయితే తెల్లవారుజామును తెలియజేస్తుందో అదే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ఈ అంధకారంనంతా ఆయన ఛేదించి మనకు ప్రకాశమానమైన జీవితంను అనుగ్రహిస్తాడు. Verse 17. 17వ వచనం. The Spirit and the bride say, "Come," and let him who hears says, "Come." Whoever is thirsty, let him come, and whoever wishes, let him take the free gift of the water of life. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. So this is the promise the Lord is fulfilling here again. అయితే ఇది కూడా ఒక వాగ్దానము దేవుడు ఇక్కడ నెరవేరుస్తా ఉన్నాడు. So it is the church answer, I can say the Spirit answer, that the promise is that he is coming and you will also come. అయితే ఇక్కడ దేవుడు వస్తానంటున్నాడు. అయితే ఇక్కడ సంఘము లేకపోతే ఆత్మ ఆయనను రమ్ము అని పిలుస్తా ఉన్నారు. So it says let him. ఇచ్చయించు వానిని అని ఇక్కడ. So there are so many repetition, let him, let him, let him. అయితే ఇక్కడ ఇచ్చయించు వానిని, చదువు వానిని, విను వానిని, గైకొను వానిని అని చాలా సార్లు వానిని వానిని అంటే ఒకళ్ళని చూపిస్తా ఉంది. So it shows the unlimited grace of God is offering to everyone who has a desire. అంటే దేవుడు ఆయన కృప ఎవరెవరు ఇచ్చయిస్తారో వాళ్ళకి అనుగ్రహించడానికి ధారాళంగా సమృద్ధిగా ఉంది. Verse 18 and 19. 18, 19. I warn everyone who hears the words of the prophecy of this book. If anyone adds anything to them, God will add to him the plagues described in this book. And if anyone takes words away from this book of prophecy, God will take away from him his share in the tree of life and in the holy city, which are described in this book. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. So Jesus is offering his extended testimony on the authority. దేవుడు ఈ రెండు వచనాలలో ఆయనకున్న అధికారమును ప్రకటిస్తా ఉన్నాడు. And when we read these two verses, we will understand the finality of the prophecy is the Lord Jesus Christ. అంటే దేవుని ప్రవచన వాక్యములకు యేసుక్రీస్తు ప్రభువుకే అధికారం ఉంది అన్నది ఈ వచనాల ద్వారా తెలుస్తాను. So the God has commissioned John to write this book of prophecy. దేవుడు యోహానుకు ఈ వచనములను రాయమని ఆయనకు సెలవిచ్చున్నాడు. But John was not its author. కానీ యోహాను అంటే ఇవి యోహాను మాటలు కాదు, యోహాను ఉత్తి రాస్తాడు అంతే. So these are not the first such warning that God is giving to us. ఇక్కడున్న ఈ మాటలు మొట్టమొదటిసారి దేవుడు మనల్ని హెచ్చరించినట్టు కాదు. We have already seen many times in Deuteronomy, Proverbs 30 verse 6, so many places we can see that God is warning us, let us be careful with the word of God. ద్వితీయోపదేశ కాండము లేకపోతే
సామెతల గ్రంథములు 30వ అధ్యాయము లేకపోతే ఇంకా చాలా స్థలాల్లో దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. So this warning is against altering the biblical context. అయితే దేవుని వాక్యమును వక్రీకరించే వాళ్ళని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. He is clearly mentioning if anyone adds anything to them, God is going to add the plague. ఎవరైతే దీంతో ఏమన్నా కలిపి ఈ వాక్యంతో కలిపి ఏమన్నా చెప్తే వాళ్ళకు ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు వస్తాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు. And whoever removes anything which is not good for them, and God will also remove the things from them. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేయడాలి అంటే వాళ్ళకి ఈ విషయం నచ్చకపోతే ఆ విషయం జరగదు అట్లా కాదు అని తీసి పెడతారు చూడండి అట్లాంటి వాళ్ళు. So most of the people in these days, they were adding the words what they are comfortable with, and most of the people are removing the words which they are not comfortable with. ఇప్పుడు చాలా మంది బోధకులను చూస్తా ఉంటే వాళ్ళకు నచ్చని విషయాలు ఈ గ్రంథంలో నుంచి తీసి పక్కన పెడతారు, అవి మాట్లాడరు. అంతేకాకుండా వాళ్ళకు నచ్చిన విషయాలు తీసుకొచ్చి ఇందులో కలిపి అర్థం మొత్తం మార్చేసి చెప్తుంటారు. So warning is given to those who might purposefully distort the message from this book of Revelation. అయితే కావాలని అంటే వాళ్ళు ఉద్దేశపూర్వంగా ఈ వర్తమానమును మారుస్తా ఉంటే వాళ్ళకు కూడా దేవుడు హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. So intentionally, unintentionally, we should not alter any meaning of the word from this book of Revelation. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలను ఉద్దేశపూర్వంగా కూడా మార్చకూడదు, అనుకోకుండా కూడా మనం అట్లా మార్చకూడదు. So no human explanations and no personal interpretation. అయితే ఇక్కడ మానవుని వివరణ లేకపోతే మానవుని వ్యాఖ్యానము ఈ గ్రంథం విషయంలో చేయకూడదు. So we should not add anything, we should not delete anything from this book. ఈ గ్రంథంలో మనం ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు. So no more speculations, only the biblical references and the interpretation according to the context. ఇక్కడ మన మానవుల ఊహాగానాలు చెప్పకూడదు, కానీ వాక్యంను అనుసరించి వాక్యంలో ఏం చెప్పబడిందో వాక్య భాగంను తీసుకొని చెప్పాలి. So we are going to come back with the second series with the topical wise with biblical context. అయితే ఈ ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత అంత్య దినములను గూర్చి ఒక్కొక్క అంశ ప్రకారముగా మేము మళ్ళీ ఫేస్బుక్ లైవ్ కలిగి ఉంటాము. Only with the Bible references. అంటే ప్రతి విషయంకి బైబిల్ వాక్యంలో దేవుడు ఏ విధంగా ఆ సందర్భంను మాట్లాడి ఉన్నాడో మనము నేర్చుకుంటాం. Okay, so verse 20 and 21. 20-21 వచనం. He who testifies to these things say, yes, I am coming soon. Amen. Come Lord Jesus. The grace of the Lord Jesus be with God's people. Amen. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. So again he says coming soon. ఇక్కడ త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. At any moment he may come. Let us be ready. అంటే దేవుడు ఏ క్షణానైనా రావచ్చు, మనము సిద్ధపడి ఉండాలా. So thrilling and wonderful triumphant book of Revelation. అయితే ఈ ప్రకటన గ్రంథము ఎంతో విజయవంతమైన ఉత్సాహభరితమైన ఈ పుస్తకాన్ని మనం చదివి ఉన్నాం. So we have seen the different picture of the Lord Jesus Christ now as a triumphant Lord. మనము యేసు ప్రభువును ఒక జయశాలిగా ప్రకటన గ్రంథంలో చూస్తా వచ్చినాం. So he is coming soon to receive the victorious and enthusiastic servants of God to reign and rule with him. అయితే దేవుడు త్వరగా రానయ్యున్నాడు. మనము కూడా జయించు వారమైతే లేకపోతే దేవుని కొరకు ఉత్సాహంతో పనిచేయు వారమైతే దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. So Revelation closes the human history as Genesis opened. ఆదికాండంలో మానవ చరిత్ర ఆరంభమైతే ప్రకటన గ్రంథంలో మానవ చరిత్ర ముగుస్తా ఉంది. So God has opened the human history on this earth. He is going to close human history in the paradise.
the అయితే heaven. దేవుడు మానవులను భూమి మీద సృష్టించి ఉన్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు మానవులను ఆయన సన్నిధిని పిలుచుకొని పరదైసులో మనకు నిత్య నివాసములతో ముగుస్తా ఉంది. So there is only one distinct difference in the revelation is ప్రకటన గ్రంథంలో అతి ముఖ్యమైన వ్యత్యాసము ఏంటంటే the evil has gone forever and ever. ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుడు పాపమును దుష్టత్వమును ఆ, ఆ, అంటే సమూలముగా నాశనం చేసినాడు. So Genesis described the Adam and Eve walking with God and talking with God. ప్రకటన గ్రంథము ఆరంభములో ఆది మానవులు ఆదాము అవ్వలు దేవునితో నడుస్తూ సంచరిస్తూ దేవుని సన్నిధిని ఆనందించినట్టుగా చూసినాం. So Revelation describes the people worshiping God face to face. అదే విధంగా ప్రకటన గ్రంథంలో దేవుని ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తూ నిత్యత్వము ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన ఆరాధిస్తున్నారు. So Genesis describes the garden with the evil serpent. అయితే ఆది కాండంలో ఏదెను తోటలో ఆ దుష్ట సర్పం వచ్చింది. Revelation describes the perfect city with no evil. అయితే ప్రకటన గ్రంథము ఒక సంపూర్ణమైన లేకపోతే ఒక మంచి దేశముగా ఏ పాపము లేకపోతే ఏ చెడు లేని దేశంగా చూపిస్తా ఉన్నాడు. The garden of Eden was destroyed by sin. ఏదెను తోట పాపము చేత నాశనమైంది. And the Lord has created the new earth and the new Jerusalem without sin. అదే పాపం లేకుండా నూతన యెరూషలేమును నూతన భూమి నూతన ఆకాశంను దేవుడు కలిగించేవాడుగా ఉన్నాడు. So what an excellent teaching vehicle for you who listening this Facebook live. ఈ ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ఫేస్బుక్ లైవ్ లో ఎంతో శ్రేష్టమైన సంగతులను మీరు ప్రకటన గ్రంథం నుంచి నేర్చుకొని ఉన్నారు. So here what you can do. అయితే మీరు ఒక విషయం చేయొచ్చు. So throughout these sessions whatever we have finished, మనం ఇప్పటిదాకా ప్రకటన గ్రంథాలు ధ్యానించుకొని ఉన్నాం కదా. so hit a point until you understand the word of God clearly. మీకు దేవుని వాక్యము సంపూర్ణంగా అర్థమయ్యే వరకు ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ వింటా ఉండండి. So the word of God has to give the grasp, it will help you to grasp the understanding of the word of God. అంటే దేవుని వాక్యము సరియైన రీతిలో మీరు గ్రహించే వరకు మళ్ళీ మళ్ళీ వింటా ఉండండి. So until you understand the truth of the word of God, keep listening all the videos. అయితే దేవుని వాక్య సత్యము మీరు సంపూర్ణంగా గ్రహించే వరకు ఏ వచనం మీకు అర్థమైతలేదో ఆ వచనము లేకపోతే ఆ సందర్భం ఉన్న వీడియోని మళ్ళీ మళ్ళీ వింటా ఉండండి. Once you understand the word of the truth, then you can go and share with others. బాగా అర్థమైన తర్వాత మీరు కూడా ప్రకటన గ్రంథము ఇతరులకు బోధించండి. So this completes the book of Revelation in-depth study verse by verse. దీనితో ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగుస్తా ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథంను చాలా లోతుగా వచనము వెంబడి వచనము ప్రతి విషయాన్ని బాగా ధ్యానించి ఉన్నాం. So we hope that we made this book very simple to understand. మీకు అందరికి బాగా అర్థమయ్యే రీతిలో మేము బోధించి ఉన్నామని మేము నమ్ముతా ఉన్నాం. If you still have any questions,